హాయ్ అండి, నమస్తే. నేను మీ వెంకటి. ఈరోజు మన వీడియోలోని అల్లం చట్నీని కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, బోండాలోకి అద్భుతంగా ఉంటుంది. మనం ఎక్కువగా పప్పుల చట్నీ, టమాటో చట్నీలు చేసుకుంటూ ఉంటాము. కానీ ఓసారి ఇలా 2 రకాల పప్పులు వేసి అల్లం చట్నీని తయారు చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను దీనితో పాటు వడలు కూడా వేశాను. మరి ఆలస్యం చేయకుండా ఈ కమ్మట చట్నీ, పర్ఫెక్ట్ క్రిస్పీ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సిమ్లోని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు, జస్ట్ పచ్చివాసన పోయి లైట్ బంగారు కలర్ వస్తే సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇదే ప్లేస్లోని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మేము ఎండుమిరపకాయ కారం ఎక్కువగా తినం కనుక పచ్చిమిర్చి వేసాను. ఇదే ప్లేస్లో మీరు ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. తర్వాత అల్లము కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇది అల్లం చట్నీ కనుక ఇలా స్కిన్ తీసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఒక 4-5 టీ స్పూన్లు ఉంటుంది. 1 టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు పట్టు తీసి వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఓవర్గా ఫ్రై చేయనవసరం లేదు, జస్ట్ సిమ్లోని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కలర్ కోసం, టేస్ట్ బాగుంటుంది. 1 టమాటో, రాళ్ళుప్పుని కొంచెం వేసుకోవచ్చు. ఈ రాళ్ళుప్పు లేని ఎడల నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. రాళ్ళుప్పు అయితే మరి కాస్త టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని మరొక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసే ముందు కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల మరీ స్వీట్గా ఏమీ ఉండదు. ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితే మరి కాస్త ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కారం సరిపోలేని ఎడల. ఇలా వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పోపు పైన వేసి సర్వ్ చేసుకుంటే కమ్మటి అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. తర్వాత అదే స్టవ్ పైన వేరో కడాయి పెట్టుకొని వడలు వేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈలోగా నేను మినపప్పుని రుబ్బు ఉంచుకున్నాను. ఈ మినపప్పు పట్టుతో ఉన్న పప్పు అన్నమాట. లైట్గా నేను పట్టు వదిలేసుకుంటాను. వడలు ఇలా వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. నేను ఇలా పట్టుతో రుబ్బడం వల్ల ఇలా బ్లాక్గా ఉంది అనమాట. ఈ మినప్పిండి నేను ముందుగానే రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. నేను వడలు కూడా వేరేలాగా వేస్తూ ఉంటాను. నార్మల్గా ఎక్కువగా ప్లెయిన్గా పప్పుతోటే వేస్తూ ఉంటారు. నేను కొంచెం డిఫరెంట్గా వేస్తాను. దానికోసం నేను వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో తీయలేదు, నార్మల్గా రుబ్బు వదిలేసాను అనమాట. ఈ మినప్పిండిలో మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్, జీలకర్ర వేసుకోవాలి. నేను చట్నీ ఉంది కనుక ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయటం లేదు. మీకు ఇష్టం ఉన్నట్లయితే కొత్తిమీర వేసుకోవచ్చు, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ తురుము, ఇలా మన ఇష్టము ఏవైనా వేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్గానే వేసుకోవాలని ఏమీ లేదు. ఇలా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ వడల్లా ఒత్తుకొని వేసేసుకోవడమే. బాగుంటాయి. ఎప్పుడైనా మీరు వడలు వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ముందు రోజే పిండిని రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. చాలామందికి వడ తింటే డీప్ ఫ్రై ఐటెం కదా అని కొంచెం ఆలోచిస్తారు. ఈ వడలు వేసేటప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ అయితే ఉన్నాయి. ఈ వడల కోసం ఒక వీడియో చేస్తాను కదా, అందులో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇలా మొత్తం వడలు వేసుకొని స్టార్టింగ్లో హైలో పెట్టుకొని తర్వాత మనం సిమ్లో పెట్టుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసి మనం ముందుగా తయారు చేసుకున్న కమ్మటి అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే భలే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ అయితే ఇంకా అద్భుతమని చెప్పొచ్చు. వడలు కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని. బాయ్ అండి.